టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ కొత్త బంగారు లోకం. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం యూత్కు తెగ నచ్చేసింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ జంటగా నటించారు. ఈ సినిమాలోని కథ, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో అమ్మాయిల్లో వరుణ్ సందేశ్కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్నాడు వరుణ్. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట హీరో రామ్ పోతినేనిని అనుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే, కొత్త బంగారు లోకం కోసం ముందుగా 2 హీరోలను సంప్రదించారట మేకర్స్. కానీ ఆ 2 వదిలేయడంతో ఆ ఛాన్స్ వరుణ్ వద్దకు వచ్చిందట. ఆ 2 హీరోలే నాగ చైతన్య, రామ్ పోతినేని. అప్పటికే ఆర్య, బొమ్మరిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత తనే డైరెక్టర్ కావాలని అనుకున్నారట. తన సినిమాకు స్టార్ హీరో కాకుండా కొత్త హీరో కావాలనుకున్నారట. అదే సమయంలో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసి నాగార్జునను సంప్రదించారట. కథ విన్న నాగ్ యాక్షన్ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక ఆ తర్వాత ఎనర్జెటిక్ రామ్ పోతినేనిని కలిసి ఈ మూవీ స్టోరీ చెప్పారట శ్రీకాంత్. కథ విన్న రామ్ ఈ మూవీలో హీరో పాత్ర కాలేజీ స్టూడెంట్ కావడంతో తనకు సెట్ కాదని నో చెప్పారట. ఇక మరో హీరో కోసం వెతుకుతుండగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా బాగుందని, అందులోని ఓ కుర్రాడు బాగున్నాడని ఎడిటర్ కె వెంకటేష్ సలహా ఇచ్చారట. దీంతో హ్యాపీ డేస్ సినిమా చూసిన శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజు వరుణ్ సందేశ్ ను హీరోగా సెలెక్ట్ చేశారట. అలా వచ్చిన ఈ సినిమా వరుణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది.